త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ కాబోతుందట. పలువురు గులాబీ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాతో టచ్లో ఉన్నారు. రేపు బీజేపీలోకి గువ్వల బాలరాజు. అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ నేతలు సమయం కోసం ఎదురు చూస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గువ్వల బాలరాజు భారతీయ జనతా పార్టీలోకి రాబోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నిన్న ప్రకటన చేసిండు. మనం ముందు నుంచి చెప్తున్నాం, ఆయన గులాబీ పార్టీ నుంచి కమలం పువ్వు పార్టీలోకి వెళ్ళబోతున్నారు. డిసైడెడ్. చాలామంది లీడర్లకు ఆయన ఆల్రెడీ ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉన్నారు. అంతకుముందు చాలామంది బీజేపీ ఎంపీలకు ఫోన్ చేసిండు, బీజేపీ నేతలతో టచ్లోకి వెళ్ళిండు. ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది, ఎందుకు బీజేపీలోకి వెళ్తున్నాడు, దీనికి ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకి ఏమైనా లింక్ ఉందా అని మనం కూడా 2-3 వీడియోలు చేయడం జరిగింది. దీనికి ఇంకా క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజుల సమయం పడుతుంది. మరికొద్ది రోజుల సమయం ఆ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును కదిలిస్తారా లేదా అన్న దాని మీద మనం ఇంకా క్లారిటీగా చెప్పొచ్చు. అయితే ఇక్కడ రామచంద్రరావు అంటున్నారు మొత్తం బీఆర్ఎస్ని ఖాళీ చేయబోతున్నామని. ఇది ఇప్పుడు కాదు రామచంద్రరావు గారు, గతంలో బండి సంజయ్ ఉన్నప్పటి నుంచి ఈ చర్చను తీసుకొచ్చారు. ఆగవచ్చు ఒక్కడు వచ్చింది లేదు పోయింది. ఇప్పుడు గువ్వల బాలరాజు ఒకడు వచ్చినట్టున్నాడు. మరి ఇది ఎంతవరకు రాకపోతుంది? నిజంగానే అసలు బీఆర్ఎస్ ఖాళీ చేయడానికి చేసే దాంట్లో భాగంగా ఆలోచన చేసిర్రా? మీరు ఆలోచన చేస్తున్నారా చేయాలని? చాలామంది ఏమనుకున్నారంటే రామచంద్రరావు కంటే ముందు ఈటల రాజేందర్ని తీసుకొస్తారేమో. ఈటల రాజేందర్ అయితే బీఆర్ఎస్ నాయకులతో టచ్లో ఉంటాడు, బీఆర్ఎస్తో ఆయన అక్కడ కలిసి పనిచేసి వచ్చిండు కాబట్టి సో బీఆర్ఎస్ని ఖాళీ చేయాలంటే ఈటల రాజేందర్ని పెడతారు. ఒకవేళ బీజేపీ అస్త్ర సన్యాసం తీసుకోవాలి అని అంటే ఈటలను కాకుండా ఇంకోరిని కాకుండా సంజయ్ లాంటి వాళ్ళని కాకుండా ఎవరో మామూలు వ్యక్తులను పెడతారు. అందులో భాగంగానే అస్త్ర సన్యాసంలో భాగంగానే రామచంద్రరావుని పెట్టిందనే ఒక చర్చ కూడా స్టార్ట్ అయింది. క్యాడర్లో కూడా కొంత అసంతృప్తి, నైరాశ్యము, ఒక నిరుత్సాహం కనిపించింది ఆయన పెట్టినప్పుడు. సో మరి ఇప్పుడు రామచంద్రరావే అంటుండు బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయిద్దని. అంటే అందరూ అనుకున్నది తప్పు, మేము అదే స్టాండ్తో ఉన్నాం, బీఆర్ఎస్ని ఖాళీ చేయబోతున్నామనే స్టాండ్తోనే బీజేపీ ఉందా? మీరు భవిష్యత్తులో చేయబోయే యాక్షన్ బట్టే ఉంటుంది. కానీ మరి గువ్వల బాలరాజుని తీసుకుంటారేమో అని అంటే నాకు డౌట్ ఏంటంటే ఇది ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు దీనికి సంబంధం ఉందేమో నాకు అనిపిస్తున్నది. బీఆర్ఎస్ని ఖాళీ చేసే దాంట్లో భాగం కాదు గువ్వల బాలరాజు చేరిక. ఇది ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు బిఎల్ సంతోష్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వడము, బిఎల్ సంతోష్ ఆ కేసు నుంచి బయటపడడం కోసము ఈ వ్యవహారం జరిగిందేమో అని ఒక చర్చ స్టార్ట్ అయింది. సో కాబట్టి ఇది బీఆర్ఎస్ను ఖాళీ చేసే మొదటి అడుగు అని నాకు అనిపిస్తలేదు. మరి చాలామంది అనుకుంటలేరు, చాలామంది విశ్లేషకులు కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించట్లేదు. సో ఇది నిజమే, ఇది బీఆర్ఎస్ను ఖాళీ చేయడానికే గువ్వల బాలరాజు మొదటి అడుగు అనుకుంటే అది భవిష్యత్తులో తెలుస్తుంది ఏంటన్నది. బీఆర్ఎస్కు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు తమతో టచ్లో ఉన్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రోడ్డున పడుతున్నాయని, ఈ పరిస్థితిలో వారికి బీజేపీనే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందని వివరించారు. కాంగ్రెస్లో కొంతమంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు, వారంతా సమయం కోసం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లకు చెందిన కొందరు రాజకీయ ప్రముఖులకు బీజేపీ వేదిక కాబోతున్నదని వెల్లడించారట. చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటి అన్నది. రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ లేవకుండా చేయాలన్నది ఆయన స్ట్రాటజీలో ఆయన వర్కౌట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అరెస్ట్లు లేకపోతే ఏది మన వాళ్ళు తిన్నది కక్కించాలి, ఈ ఆలోచనతో ఆయన ముందుకెళ్తున్నట్టయితే నేను అనుకుంటలేను. కానీ ఎందుకంటే భూములు కథ వ్యవహారంలో షేర్ లాగానే కనబడుతున్నది, నీకింత నాకింత అనేటట్టుగానే కనబడుతున్నది. కాకపోతే ఏం చేస్తున్నాడంటే ఆయన అల్టిమేట్గా వాళ్ళ దగ్గర ఉన్నది తీసుకున్నామా, ప్రజల ఖజానాలు వేసినామా అన్నది కాదు కదా వాళ్ళ ప్రయారిటీ. నేను ఎట్లా లైన్లో ఉండాలి, నేను మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రి ఎట్లా కావాలి, నా పార్టీని ఎట్లా కాపాడుకోవాలన్న లైన్లోనే వాళ్ళు పనిచేస్తారు పొలిటికల్ పార్టీలు. నాకేమన్నా లబ్ధి చేకూరుతుందా, అదే సమయంలో ఆయన లేవకుండా కొట్టాలి, అదే చేస్తున్నాడు. సిరీస్ ఆఫ్ ది ఎపిసోడ్స్ ఎవ్రీ వీక్ ఒక్కొక్క ఎపిసోడ్ నడిపిస్తూ బీఆర్ఎస్ని మొత్తం ప్రజల్లో బదనాం చేసి పలచన చేసి నానా బీభత్సం చేసి ఒక పొలిటికల్ అద్భుతమైన స్ట్రాటజీని రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నాడు. అది మాత్రం పక్కాగా అమలు చేస్తున్నాడు. కానీ ప్రజలేం ఆలోచిస్తున్నారు, తిన్నది కక్కిస్తాడేమో, ఆడ పోయిన భూములు తిరిగి తెస్తాడేమో ఇది అనుకుంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి తన అనుకున్న తాను చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. భవిష్యత్తులో ఇంకొక ఆల్టర్నేట్ లేకుండా చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. అంటే బీజేపీ వాళ్ళు మరి ఏం చేయబోతున్నారు అన్నది మనం రాబోయే రోజుల్లో చూడాలి. వీళ్ళది కొంత స్టాండ్ అటు ఇటు కనబడుతున్నది. రామచంద్రరావు అధ్యక్షుడిగా నియమించిన తర్వాత అసలు ఎట్లా ఉంటారు వీళ్ళు అన్నది వాళ్ళు వేసే అడుగులను బట్టి ఉంటుంది.
చూడాలి.